శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 27, 2025 గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాసం. దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం. సప్తమి రాత్రి 12 గంటల 26 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 2 గంటల 29 నిమిషాల వరకు. అనురాధ కార్తె. వర్జం ఉదయం 9 గంటల 46 నిమిషాల నుండి 11 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 4 నిమిషాల నుండి 10 గంటల 49 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషాల నుండి 3 గంటల 19 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో గుగ్గిలంతో ధూపం వేయండి. లింగాష్టకాన్ని పఠించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. కుటుంబంలోని అనైక్యతను సర్దుబాటు చేసుకోలేరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం. వృషభ రాశి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వస్తులాభం, ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. మిథున రాశి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్య, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కర్కాటక రాశి. నూతన సంస్థలు, పరిశ్రమలు ప్రారంభిస్తారు. ముఖ్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. పిసినారులను, మొండివారిని ఒప్పించడానికి మీరు చేసే ప్రయత్నాలు నల్లేరు మీద నడకలా సాగుతాయి. కన్యారాశి. స్వయం ఉపాధి పథకాలు లభిస్తాయి. సాంకేతిక పరమైన కారణాల వలన అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. తులారాశి. వివాహాది శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణకు ప్రాముఖ్యతనిస్తారు. ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి. వివాదాస్పద వ్యవహారాల పరిష్కారాలకు మీరు చేసే కృషి ఫలిస్తుంది. సోదరుల కలయిక వలన ఆనందం కలుగుతుంది. ధనస్సు రాశి. ఉపయుక్తమైన పరిచయాలు చోటు చేసుకుంటాయి. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు. వస్త్రాలు కొనుగోలు. మకర రాశి. మీలో లౌక్యం లోపించినంత వరకు ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులేవి చోటు చేసుకోవు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. కుంభరాశి. కాంట్రాక్టు పనులలో ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరమవుతుంది. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. మీనరాశి. ముఖ్యులతో చర్చలు, సంభాషణలు, భవిష్య కార్యక్రమాలు సంబంధించిన అంశాలు సున్నితమైన అంశాలతో ఉంటాయి. నమస్కారం.